భాషా సంప్రదాయాల్లో శివపుత్రుడైన కుమారస్వామిని పలు నామధేయాలతో పిలుచుకుంటూ కొలుచుకుంటారు. నంబియార్, వేలాయుధన్, మురుగన్, ఆర్ముగం వంటి పేర్లతోనే కాక స్వామి మలై అని కూడా వ్యవహరిస్తారు. శ్రీ కంచి కామకోటి పీఠ సేవా ట్రస్ట్ నిర్వహణలో వెలుగొందుతున్న ఆలయం మధ్యప్రదేశ్లోని భోపాల్లో అలరారుతోంది. శ్రీమధ్య స్వామి మలై ఆలయంగా పిలుచుకునే ఆ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. స్వామి అరుదెంచవా, ఆరుమోముల స్వామి అరుదెంచవా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు గుణములను నాలో అణచివేయవా, అణచివేయవా మురుగా. శరవణ భవ షణ్ముఖ దేవా, మురుగా మురుగా గురుగా సుబ్రహ్మణ్య. శరవణ భవ షణ్ముఖ దేవా, మురుగా మురుగా గురుగా సుబ్రహ్మణ్య. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో, శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం. సుబ్రహ్మణ్య స్వామి అని పిలిచిన, స్కందకుమారాయని సంబోధించిన, ఓం శరవణ భవాని మంత్రాన్ని పఠించిన, మురుగా మురుగన్ అని ఎలుగెత్తిన, ఆర్ముగం, షణ్ముఖ, వేలాయుధన్, దండాయుధ పాణి ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని భాషల్లో ఉచ్చరించినా పలికేది, ప్రత్యక్షమయ్యేది, దర్శనమిచ్చేది శివుని ద్వితీయ పుత్రుడు అయిన కుమారస్వామియే. తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుంచి తమని కాపాడమని దేవతలు, మునిగణ ప్రజలు ప్రార్థించారట. బ్రహ్మవిష్ణువుల సూచనల మేరకు మన్మధుడు శివుని దగ్గరికి వెళ్లగా తపోనిష్టలో ఉన్న పరమేశ్వరుడు తపోభంగం చేసిన మన్మధుణ్ణి తన మూడో నేత్రంతో భస్మం చేశాడు. ఆ కాముడి భస్మం నుంచి 6 శిశువులు జనియించగా ఆదిపరాశక్తి ఆ 6 శిశువుల్ని కలిపి 6 ముఖాల 12 చేతుల ఏక శిశువుగా చేసింది. అందుకే ఆనాటి నుంచి సుబ్రహ్మణ్యుడు షణ్ముఖ అని, ఆర్ముగం అనే నామాల్ని పొందాడు. ఎన్నో నామాల అందరి శరవణభవుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి భోపాల్లో మధ్యస్వామి మలైగా ప్రతిష్ఠితుడయ్యాడు. అరేరా కొండపైన నెలకొన్నాడని కొండను తమిళ భాషలో మలై అంటారని స్వామి మలైగా పేరొందాడు. శ్రీ కంచి కామకోటి పీఠం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1978వ సంవత్సరంలో శంకుస్థాపన చేసి 6 సంవత్సరాలలో నిర్మాణం పూర్తి చేశారు. గర్భాలయమూర్తిగా కార్తికేయుడు నిలుచున్న భంగిమలో దండాయుధాన్ని ధరించి దండాయుధపాణి అనిపించుకుంటున్నాడు. ఆకుపచ్చని ధోబతి ధరించి శూలపాణిగా భక్తులు ఏవేళ వచ్చినా ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దివ్యమైన దర్శనాన్ననుగ్రహిస్తున్నాడు. అఖిల జగముల సన్ముతి, ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్ముతి. మహిలోన కలడు, మది మదిలోనూ కలడు, కైలాసగిరిలోనూ ఉంటాడు, కాటిసెగల శ్మశానానైనా ఉండగలడు. సర్వాంతర్యామిలా ఎక్కడైనా భక్తులకు దర్శనమివ్వగల దేవుడు ఆ పరమశివుడే. తన భక్తులను బ్రోచేందుకు ఈ భోళాశంకరుడు తన కుమారుడైన కుమారస్వామి చెంతనే ఉపాలయ దేవుడిగా కొలువుదీరాడు. కుమారస్వామికి పితృదేవుడైన పరమేశ్వరుడు ఏకాంబర్నాథ్గా పూజలందుకుంటున్నాడు. ఎవరి వల్ల సుబ్రహ్మణ్యుడు కారణజన్ముడయ్యాడో ఆ భవుడు ఈ ఆలయంలో ఏకాంబరనాథుగా లింగరూపాన కొలువయ్యాడు. ఎవరి మూడో నేత్రం జ్వలించి మన్మథ భస్మం నుంచి జనించి కార్తికేయుడయ్యాడో ఆ జనకుడు శంకరుడు కృష్ణశిలా లింగరూపాన దర్శనమిస్తున్నాడు.
కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం అన్న లింగాష్టక పదాల వర్ణనకు తగ్గట్టుగా చందనాది కుంకుమ విభూతి త్రిపుండ్రాల అలంకృతమైన శివలింగం, అక్కడే ఉన్న నందీశ్వరుని విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. నలుచదరపు పానవట్టానికి తెల్లని ధోబతీని ధరింపజేస్తారు. వివిధ పుష్పమాలికలతో పాటు శివనేత్ర బిందువుల జనిత రుద్రాక్షమాల కూడా ఓ ప్రత్యేక అలంకారంగా భాసిల్లుతోంది. ఇదే శివమూర్తి వేరొక మందిరాన మేధా దక్షిణామూర్తిగా కొలువయ్యాడు. ఒక చిరుమందిర అగ్రభాగాన జ్ఞానవృక్షం కింద మేధా దక్షిణామూర్తిగా ఆసీనుడవ్వగా, ఆ శివమేధస్సుని పొందేందుకు మునిగణాలు కూర్చొని ఉన్న శిలారూపాలుంటాయి. ఆ మందిరంలో పసుపు వస్త్రయుక్తుడైన నల్లని శిలారూప దక్షిణామూర్తి భక్తుల పూజలందుకొని అనుగ్రహిస్తుంటాడు. 6 ముఖాల స్వామి కుమారస్వామి శివుని 3వ నేత్రం వల్ల జన్మించిన శివపుత్రుడే కాదు, గజాననుడైన వినాయకుని తమ్ముడు కూడా. సహోదరుడైన వినాయకుడు ఐశ్వర్య గణపతిగా ఇదే ఆలయంలో ఉపాలయ దేవునిగా కొలువయ్యాడు. వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అని స్తుతించే సుబ్రహ్మణ్యుని అగ్రజుడు వినాయకుడు మరో ఉపాలయంలో దర్శనమిస్తున్నాడు. ఆసీన భంగిమలో నల్లని శిలామూర్తిగా, ఎడమవైపు తుండం తిరిగిన క్షిప్రగణాధిపతిగా కొలువై ఐశ్వర్య గణపతి అనిపించుకుంటూ భక్తుల కొలుపులందుకుంటున్నాడు. బంతిపూల దండలతో, పచ్చని గరిక చిరుకట్టలను మాలగా కూర్చిన దండతో, సింహతోరణం కింద చక్కని దర్శనాన్ని ఆ గజముఖుడు అనుగ్రహిస్తున్నాడు. ఎదురుగా వినాయక వాహనమైన మూషికరాజు మోర ఎత్తి స్వామీ మీ ఆజ్ఞ ఏమి అన్నట్లుగా అగుపిస్తుంది. ఓం గం గణపతయే నమః అంటూ ప్రణమిల్లే భక్తులకు సకల ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తూ ఐశ్వర్య గణాధిపునిగా పేరు సార్థకమునర్చుకుంటున్నాడు. తనయుని కోవెలలో తల్లి ఉండకుండా ఉంటుందా అన్న సందేహమే కలుగకుండా ఆ జగన్మాత పార్వతీదేవి కామాక్షి అవతారికగా ఇక్కడ కొలువైంది. కాంచీపురాధీసురాలైన ఈ కామాక్షి మాత త్రిపుర సుందరిగా కొలిచే కంచి కామకోటి పీఠానికి కూడా ముఖ్య అధిదేవతయే. అందుకేనేమో కంచి కామకోటి పీఠ సేవా ట్రస్టు వారి ఈ స్వామిమలై ఆలయాన కూడా పూజలందుకుంటోంది. కల్పనోకః పుష్పజాల విలసన్ నీలాలకాం మాతృకాః కాంతః కంజదలేక్షణాః కలిమల ప్రధ్వంసినీం కాళికాం కాంచీనూపురహారధామ సుభగాం కాంచీపురీ నాయికాః కామాక్షిం కరికుంభ సన్నిభకుచాః వందే మహేశప్రియాం. ఆ పరమేశుని ప్రియసతి మధ్యస్వామిమలై మాతృమూర్తి పార్వతీదేవి ఈ ఆలయ ప్రాంగణాన కామాక్షీదేవిగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. గులాబీ వర్ణ చీర ధరించి సకలాభరణ సుశోభితయై మందస్మితగా ఆ తల్లి నల్లని శిలామూర్తిగా కనిపిస్తుంది. కామాక్షీదేవి కరుణా కటాక్షాలను కాంక్షిస్తూ సకల పూజాధికాలను నిర్వహిస్తారు. మధ్యస్వామిమలైగా పూజలందుకునే ఈ శివపుత్రుని కోవెల సర్వదేవతా నిలయంగా భాసిల్లుతోంది. అనాథరక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగతవత్సల గోవింద, కరుణాసాగర గోవింద అని ఎవరు వేడినా వెంటనే వేంచేసే వేల్పు వెంకటేశ్వరుడు కూడా ఇదే ఆలయంలో కొలువయ్యున్నాడు. ఆ శ్రీనివాసుడు తన శరణు కోరిన శిష్టుల కష్టాలను శమింపజేసే శంఖచక్రధరుడు, కరుణారసాన్ని ప్రసాదంలా పంచే కమలదళాక్షుడు. ఆ కలియుగ దైవం 7 కొండలపైనే కాదు, ఎక్కడైనా వెలసి నిలిచే దేవుడు. అందుకే మధ్యప్రదేశ్ రాష్ట్రాన భోపాల్ మహానగరిలో ఈ కంచి కామకోటి ట్రస్ట్ సేవా మందిరంలో స్వామి కొలువుదీరి ఉన్నాడు. తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరుని రూపువలే ఇక్కడ స్వామివారు వెలుగొందుతున్నారు. నిలువెత్తు విగ్రహం స్థానక భంగిమలో శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారిని భక్తితో దర్శించుకొని తరిస్తారు భక్తులు. అసుర సంహారి అయిన, దేవసేనాపతి అయిన, వల్లీ దేవసేనల ఇరు సతుల పతి అయిన ఆ వేలాయుధపాణి ఈ ఆలయాన స్వామిమలైగా పూజలందుకుంటున్నాడు. ఇంతటి విశిష్ట దైవ ఆలయాన ఆదిత్యాది నవగ్రహ మండపం, భక్తాగ్రేసురుడంటే వెంటనే గుర్తుకు వచ్చే ఆంజనేయుడు దర్శనమిచ్చే ఒక చిరు మందిరం అలరారుతున్నాయి.
ఇదే ఆవరణలో అతులిత బలధాముడు అంజనీసుతుడైన ఆంజనేయ స్వామి ఉపమందిరం కూడా ఉంది. వైష్ణవావతార శ్రీరాముని బంటు అయిన శివాంశ సంభూతుడిగా శివపుత్రుడైన కార్తికేయుని మందిరంలో కొలువుదీరి ఉన్నాడు స్వామి. భక్తుల జాతకపర దోషాలను, గ్రహ సంబంధిత అవరోధాలను తొలగించమని ప్రదక్షిణాది అర్చనలు చెల్లించుకునే నవగ్రహ మంటపం కూడా ఇదే మందిరంలో ఉంది. భక్తులు ఆ నవగ్రహాల చుట్టూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ శ్రీ రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ ప్రదక్షిణలు గావిస్తారు. మధ్యప్రదేశీయులకే కాదు, పర్యాటకులై భోపాల్కి వచ్చిన యాత్రికులకు స్వామి మలైగా కుమారస్వామిని దర్శించుకుంటే ఆ స్వామితో పాటు ఇంతమంది దేవదేవుళ్ల దర్శన భాగ్యం ఇక్కడ లభించడం విశేషం. మురుగ 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 శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య ఆరుమోముల స్వామి అరుదెంచవా ఆరుమోముల స్వామి అరుదెంచవా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు గుణములను నాలో అణచివేయవా మురుగ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య. వల్లీశః రుద్ర తేజస్వీ వినాయక ప్రియానుజః శ్రీ మధ్య స్వామిమలై నామాంకిత సుబ్రహ్మణ్య స్వామినే నమః అని మనసారా ప్రార్థించగానే కరుణించే దైవం కార్తికేయుడు. మన ఇక్కట్లను తీర్చే తీరైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆరోగ్య ప్రదాయకుడు, జాతకపర నాగదోష నివారకుడైన కుమారస్వామి మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతాడని భావిద్దాం. మరో తీర్థయాత్రలో మరో దైవ దర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.